మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తూ ఉంటారు కదా, అయితే నాకు ఒక సమస్య వచ్చిందండి. దానికి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఏ సమస్యకి పరిష్కారం కావాలమ్మా మీకు? పంటి ప్రాబ్లం అండి. అంటే పంటి పుచ్చుళ్ళు వస్తూ ఉంటాయి కదా, నొప్పులు, చిగుళ్ళు మొత్తం జివ్వు వండడం అలా. దానికి పరిష్కారం కావాలి. మంచి డౌట్ అడిగారమ్మా. దాని మీద ఇప్పుడు దానికి మంచి శాశ్వత పరిష్కారం ఉంది. శాశ్వత పరిష్కారం ఏంటంటే పాల బరింక చెట్టు నుండి మనం వేప ఆ పుల్లల్ని తీసుకోవచ్చు. పాల బరింక పుల్లల్ని వాటితోటి బ్రష్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఆ బెరడుని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ పౌడర్ లాగా చేసుకొని ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. పౌడర్ పెట్టిన తర్వాత ఆ పౌడర్ని మనం ఆ నోట్లో వేసుకొని కాసేపు పుక్కెడ పట్టి దానిని బ్రష్ చేసుకొని ఇది చేయొచ్చు. అప్పుడు ఆ పంటి పుచ్చు కానీ, పళ్ళు నొప్పులు కానీ, లాగటం కానీ, గారబట్టినవి కానీ, ఆ కలర్ మారినవి కానీ అవన్నీ స్లోగా నిదానంగా 5-6 నెలల కల్లా మొత్తం క్లియర్ అయిపోయి మళ్ళీ మామూలుగా మీరు గట్టి వస్తువులు నమిలినప్పుడు కానీ, ఎముకలు నమిలినప్పుడు కానీ అప్పుడు కూడా నొప్పులు లేకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. రెండోది, ఈ బెరడు పౌడర్ని ఏం చేయొచ్చు అంటే నీళ్ళల్లో కాగబెట్టుకొని తాగాలి. కొంచెం పౌడర్ వేసి మరగబెట్టిన తర్వాత దాన్ని తాగడం వల్ల ఎముకలు ఇరిగినవి కూడా తొందరగా కట్టుకుంటాయి. రెండోది, మళ్ళీ ఇంకొక పరిష్కారం చేయొచ్చు దీన్ని. ఆ పౌడరు, నువ్వుల నూనె, పసుపు 3 కలిపి నూరి తెగిన గాయాల మీద కట్టి ఆ గాయాలు తొందరగా మానిపోతాయి. ఎంత పెద్ద గాయాలు కూడా తొందరగా మానిపోతాయి. పంటిలో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది కదా, బ్లడ్ అది వచ్చినప్పుడు ఈ పాల బరింక చెట్టు పాలు ఉంటాయి. ఆ పాలని మనం చెట్టు దగ్గరికి వెళ్ళి గాడి పెడితే పాలు వస్తాయి. ఆ పాలని ఏలుగు తీసుకొని అలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకుంటే లోపలికి ఆ బ్లడ్ అంతా ఆగిపోతుంది, సిగురులు వాపు తగ్గిపోతుంది. అలాగా పంటికి సంబంధించిన పరిష్కారం మొత్తం శాశ్వత పరిష్కారం జరుగుతుంది. అసలు ఎవరు ఊహించింది. రెండోది, ఇది ఎప్పటి నుంచో పురాతన నుంచి కూడా చేస్తున్నారు. కానీ మనం దాన్ని ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల ఈ పంటి సమస్యలు వచ్చి మళ్ళీ మనం పన్ను పీకించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాం. ప్రెసెంట్ ఆ పౌడర్ మాకు అందుబాటులో దొరికిద్దా అండి? దొరుకుద్దమ్మా. అది మా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది. దాన్ని తయారు చేసి పెట్టాము, అందరికీ ఆల్రెడీ ఇస్తున్నాము. వాళ్ళ పళ్ళు కూడా అన్ని గారబెట్టిన పళ్ళు కానీ, పిప్పి పళ్ళు కానీ, అన్ని పళ్ళు కూడా అన్ని తీపి లాగే కానీ మొత్తం అన్నీ రిపేర్ అయ్యి మంచిగా తయారవుతున్నారు. ఇప్పుడు మీకు ఆ పౌడర్ని కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఎంత కొంచెం ఆడుకుంటే చాలు. ఇప్పుడు ఆ పౌడర్ చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ ప్యాకెట్లో ఉన్నది ఈ పాల బరింక చెట్టు బెరడు ముక్కలు కట్ చేసి ఆ ముక్కల్ని ఎండబెట్టిన తర్వాత వచ్చిన పౌడరు. ఈ 2 ఏళ్ళకి వచ్చినంత తీసుకొని ఇలా నోట్లో వేసుకొని ఒక 1 మినిట్ పుక్కడి పట్టి ఆ పుక్కడి పట్టిన తర్వాత ఏలుతో రుద్దుకోవచ్చు, బ్రష్ తోటి కూడా చేసుకోవచ్చు. ఈ పాల బరింక చెట్టు మీకు అందుబాటులో ఉంటే మీరు చెట్టుని వీలైనంత వరకు పొలం తీసుకోండి, బెరడు తీసుకొని మీరే తయారు చేసుకోండి పౌడర్. చెట్టు అన్నారు కదా, మరి అది ఎలా ఉంటుందో చూపించగలరా? చెట్టు ఈసారి వీడియోలో మీకు తీసి మొత్తం చూపిస్తాం క్లియర్గా. ఆ చిన్న మొక్కలు చూపిస్తాం, పెద్ద చెట్టు, దాని ఆకులు, ఇంకా వాటి ప్రయోగాలు కూడా ఇంకేమైనా ఉంటే కూడా మొత్తం మీకు లైవ్లో చూపిస్తాము. ఇప్పుడు ఈ పౌడర్ అయితే మీకు ఎవరికన్నా చెట్లు అందుబాటులో లేని వాళ్ళు కావాలంటే మా దగ్గర కూడా అందుబాటులో ఉంది. మా దగ్గర మీకు అందుబాటులోకి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ సెల్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. 9550136286కి మీరు ఫోన్ చేసి కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మేము మీకు అందుబాటులోకి దీన్ని ఇస్తాం. ఏ ఏరియాకైనా ఇస్తారా అండి? ఆ ఏరియాకైనా కొరియర్ వచ్చేవాటికి, పోస్ట్ ఆఫీస్కి వచ్చేవాటికి కొరియర్ చేస్తాము. దానికి అందుబాటులోకి తీసుకొస్తాం, మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, అందుబాటులో ఉన్న వాళ్ళు మీరు చెట్టు నుంచే తీసుకోండి, మీకు ఆ ఖర్చు లేకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.